సృష్టిలో మానవ జన్మ అద్భుతం. మన పుట్టుక మన చేతుల్లో ఉండదు, కానీ మరణం అనేది అది సంభవించినప్పుడు మాత్రమే జరగాలి. మా బలవన్మరణానికి కారణం ఏంటో చూద్దాం. కట్టుకున్న భార్యకి, కనీ పెంచిన కూతురికి ఏమని చెప్పుకోను, నా మొహం ఎలా చూపించను? నేను చేసిన తప్పులకి వాళ్ళెందుకు అనుభవించాలి? ఇదంతా నా కర్మ, నాకు చావే శరణ్యం. ఏంటన్నా అంతలా బాధపడుతున్నారు? చావంటున్నారేంటన్నా? ఎక్కడున్నారేంటన్నా? అసలు ఏం జరిగింది చెప్పండి అన్న. తమ్ముడు, నేను ఒక మధ్య తరగతి చిరుద్యోగిని. నాకు ఒక భార్య, లేక పుట్టిన ఒక కూతురు ఉన్నారు. నేను ఫస్ట్ లో రూపాయి డబ్బులు బాగానే దాశాను. నాకు క్రికెట్ బెట్టింగ్ అలవాటు అయ్యింది. అక్కడి నుంచి నా కర్మ స్టార్ట్ అయింది. అవునా? ఎంత పోయిందన్నా? నా కూతురు పెళ్లి కోసం రూపాయి పోగు చేసిన 30 లక్షలు 60 లక్షలు అవుతాయని మొత్తం పెట్టేశాను. ఇప్పుడు రూపాయి కూడా లేదు తమ్ముడు. అవునన్నా, నాది కూడా ఇలాంటి సమస్య. నా చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారన్నా. నన్ను మా నాన్నమ్మ చారదీసి పెంచిందన్నా. కష్టపడి తను తినకపోయినా నన్ను పెంచిందన్నా. అవునా? ఇప్పుడు నీ సమస్య ఏంటి తమ్ముడు? మా ఫ్రెండ్స్ వల్ల నాకు ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు అయిందన్నా. మా నానమ్మ నా పై చదువుల కోసం దాచిన 10 లక్షలు నానమ్మ గారికి తెలియకుండా నేను ఈ బెట్టింగ్ లో పాడు చేసేసానన్నా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వల్ల మా నానమ్మకి ఈ విషయం తెలిసిపోయిందన్నా. నేనేం మొహం పెట్టుకుని చూపించాలన్నా ఇప్పుడు మా నానమ్మకి. అందుకని నాకు చావే దిక్కని ఇక్కడికి వచ్చి కూర్చున్నానన్నా, చచ్చిపోవడానికి. చాలా మంది యువత మనలాగా అత్యాసకపోయి వాళ్ళ జీవితాన్ని గుగ్గిపాలు చేసుకుంటున్నారు. మన చావు వాళ్ళకి కనువిప్పు కావాలి. పద చచ్చిపోదాం. ఈ సృష్టిలో ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఉన్న దాంట్లోనే సంతోషంగా జీవించగలగాలి. అత్యాశకు పోయి మన సొమ్మంతా నష్టపోయి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. మాలా మీరెవ్వరూ బలవన్మరణానికి పాల్పడవద్దు.